ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల గురించి పుంఖానుపుంఖాలుగా కథలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పక్కనే ఓ యువతి కూర్చోవడమే. మొదటి ఫోటో పరిశీలిస్తే ఏదో హోటల్లోనో రెస్టారెంట్లోనో తీసినట్లుగా కనిపిస్తోంది. ఓ టేబుల్ దగ్గర 4 వ్యక్తులు కూర్చున్నారు. వారిలో ఒకరు రాహుల్ గాంధీ. ఆయన పక్కనే తెల్ల రంగు షర్ట్ వేసుకుని ఓ యువతి కూర్చుంది. ఎందుకో గాని రాహుల్ చాలా గంభీరంగా ఉన్నారు. సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక రెండో ఫోటోలో రాహుల్ మొహంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఆ ప్రక్కనే ఉన్న మహిళ ఎదురుగా ఉన్న వారితో ఏదో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమను ఎవరు ఫోటో తీస్తున్నారని గమనించిన రాహుల్ స్మైల్ స్టిల్ ఇచ్చినట్లుగా కూడా ఉంది. ఈ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ పక్కనే ఉన్నది ఓ విదేశీ యువతి అనేది స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ అయ్యాక వీటికి కొందరు బాగా మసాలా దట్టించారు. రాహుల్ పక్కనే ఉన్నది ఆయన ప్రేయసి అని, ఆమె ఇటాలియన్ అని స్టోరీలు అల్లేశారు. ఇంతకీ రాహుల్ పక్కనే ఉన్న మహిళ ఎవరు? రాహుల్ గర్ల్ ఫ్రెండా? ఆయనకు కాబోయే భార్య? లేదంటే ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినవా? ఏది నిజం? గతంలో కూడా రాహుల్ పక్కనే ఓ యువతి ఉన్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది. అప్పుడు కూడా ఇలానే రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అప్పటికి ఇప్పటికీ ఒక్కటే తేడా, ఇంటర్నెట్ లో ఫోటోని ఎవరు పెట్టారో తెలియదు. కానీ ఇప్పటి ఫోటోలను కాంగ్రెస్ మాజీ నేత బర్ఖా సుఖ్లా సింగ్ స్వయంగా పోస్ట్ చేశారు. అందుకే ఈ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ బర్ఖా సుఖ్లా రాహుల్ పర్సనల్ ఫోటోలను బయటపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటి? బర్ఖా సుఖ్లా గతంలో ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. కీలక పదవులు అనుభవించారు. అలాంటి సీనియర్ నేతను ఇటీవల కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. దీనికి కారణం రాహుల్ గాంధీ మీద తీవ్ర ఆరోపణలు చేయడమే. రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికి రాడని, అసలు పాలిటిక్స్ లో పనిచేసే పరిపక్వత ఆయనకు లేదని కూడా అన్నారు. రాహుల్ गांधी जी को अगर नहीं आता तो ना करे काम, नहीं करना चाहिए, उनसे संभल नहीं रहा, अगर पार्टी नहीं संभल रही है तो छोड़ दे वो. इसलिए मैं यही कहूंगी कि राहुल गांधी जी शायद उनको कहीं ना कहीं कोई प्रॉब्लम है, उन्हें अपना इलाज कराना चाहिए. అదే ప్రెస్ మీట్ లో బర్ఖా సుఖ్లా రాహుల్ ఉన్న 2 ఫోటోలను బయటపెట్టారు. ఇంతకీ బర్ఖా సుఖ్లా రాహుల్ ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. అది స్వయంగా ఆవిడే చెప్పారు. బర్ఖా సుఖ్లా కాంగ్రెస్ లో ఉన్న సమయంలో రాహుల్ ను కలవడానికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పని మనిషిని పంపించి కలవడం కుదరదని చెప్పించారట. కానీ అదే రోజు రాత్రి కాంగ్రెస్ యువరాజు ఇలా ఓ మహిళతో రెస్టారెంట్ లో దర్శనమిచ్చారని బర్ఖా సుఖ్లా చెప్పుకొచ్చారు. राहुल जी के दरवाजे पे महिलाओं को लेके हम सब गए फरियाद करने के लिए, रिक्वेस्ट करने के लिए कि आप एक बार हमसे आके मिलें. लेकिन मिलना तो दूर, उन्होंने अपने चपरासी को भेजना भी मुनासिब नहीं समझा. और ये बात है 28 तारीख को, जिस दिन की पहला नवरात्र था. महिलाओं ने व्रत रखा हुआ था, तो उन्होंने कहा कि हम क्या कर सकते हैं, नवरात्र है तो आप जाओ यहाँ से. उसी दिन, बड़ी शर्म की बात है, हमारे जो उसी दिन रात में 28 तारीख की रात में राहुल जी ये बैठे होते हैं. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 28న జరిగిందని బర్ఖా సుఖ్లా చెప్పారు. తరువాత ఈ ఫోటోలు బయటకు రావడం, రాహుల్ పక్కనే ఉన్నది ఆయన గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం జరగడం చకాచకా జరిగిపోయాయి. మరి బర్ఖా సుఖ్లా ఆరోపణల్లో నిజమెంత? రాహుల్ పక్కనే ఉన్న యువతి ఆయన గర్ల్ ఫ్రెండేనా? అలా అయితే అక్కడే ఉన్న మరో ఇద్దరు ఎవరు? కానీ బర్ఖా సుఖ్లా ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఆ 2 ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని, ఏప్రిల్ 14న తీసినవని తేల్చి చెప్పింది. అయితే రాహుల్ పక్కన ఉన్న యువతి ఎవరు? సోషల్ మీడియాలో రాహుల్ గురించి జరుగుతున్న ప్రచారం నిజమా అబద్ధమా? నిజానికి ఈ నెలలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఇంటికి ఇటలీ నుంచి కొందరు బంధువులు వచ్చారు. ఏప్రిల్ 14 రాత్రి రాహుల్ వారిని ఢిల్లీలోని ఇటాలియన్ రెస్టారెంట్ కు డిన్నర్ కు తీసుకెళ్లారు. సోనియా బంధువుల అమ్మాయే రాహుల్ పక్కన కూర్చుంది. కానీ ఇదే అదనుగా ఆ ఫోటోలను చూపించి చిలువలు పలవలు చేశారు.
ఏప్రిల్ 14న జరిగిన ఘటనను మార్చి 28న జరిగినట్లుగా బర్ఖా శుక్లా కట్టుకథలల్లారు. బర్ఖా శుక్లా ఆరోపణలు కాంగ్రెస్ వివరణ పరిశీలించాక సోషల్ మీడియాలో రాహుల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టమైంది.